అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పరమానందయ్య శిష్యుల కథ నుంచి 'ఒకడు తక్కువ' అనే ఒక కథను వినేద్దాం. పరమానందయ్య గారు పాడి ఆవుని కొనుక్కురమ్మంటే శిష్యులందరూ కలిసి ఒక చచ్చిపోయిన ఆవును కొనుక్కొనొస్తారు గదా! అప్పుడు పరమానందయ్య గారు అందరిని వెళ్లి ముందు స్నానం చేసి తగలడండ్రా అని చెప్పి పంపిస్తారు కదా శిష్యుల్ని. అందరూ స్నానాలు చేయడానికి ఏరు దగ్గరికెళ్తారనమాట. ఏరు దగ్గరికెళ్ళి స్నానాలు చేసి అందరూ ఇంటికొస్తారు. ఇంటికి వచ్చి రావడంతోనే బోరున అందరూ ఏడుస్తూ వస్తారు. ఇంక పరమానందయ్య గారు కంగారు పడతారు. ఏంటా అందరూ ఏడుస్తున్నారనుకోని బయటకొచ్చి, "ఎందుకురా? ఎందుకట్లా ఏడుస్తున్నారని" చెప్పి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు శిష్యులందరూ "గురువుగారండి మరే, మరే" అని మళ్ళీ బోరుమని ఏడుస్తారు. "ముందు చెప్పండ్రా ఎందుకేడుస్తున్నారో" అని చెప్పి మళ్ళీ అడుగుతారనమాట పరమానందయ్య గారు. మళ్ళీ శిష్యుల్లో ఒకడు "మరే, మరే గురువుగారు మాలో ఒకడు చచ్చిపోయాడండి" అని అంటాడు. అనంగానే "చచ్చిపోవడమేంట్రా అందరూ ఉన్నారుగా ఇక్కడే" అని అంటారు గురువుగారు. అంటే "లేదండి గురువుగారు ఆ ఏట్లో మాలో ఒకడు ఈ ఏట్లో స్నానం చేస్తుంటే ఒకడు కొట్టుకుపోయాడు" అంటారనమాట. అనంగానే "అందరూ ఇక్కడే ఉన్నారు గదరా! ఎవరు కొట్టుకుపోలేదంటే" "కాదు గురువుగారు మేమందరమి ఏడుగురమా మేముండేది. చూడండి ఇప్పుడు మేము చూస్తే 6 మందే ఉన్నామండి" అని మళ్ళీ బోరుమంటూ ఏడుస్తారనమాట. ఏడవంగానే ఎక్కడ్రా మీరు ఏడుగురున్నారంటే, "చూడండి గురువుగారు ఒకటా, రెండా, మూడా, నాలుగా, ఐదా, ఆరా చూసారా గురువుగారు ఏడోవాడు లేడు గురువుగారు" అని చెప్పంటే, "ఓరి తెలివి తక్కువ దద్దమ్మల్లారా! ముందు మిమ్మల్ని మీరు లెక్కపెట్టుకొని ఆ తర్వాత లెక్కబెట్టండి" అని చెప్పి అంటారు పరమానందయ్య గారు. ఇంకా మళ్ళీ వాడు తనను తాను లెక్కబెట్టుకొని మిగతా వాళ్ళందరిని "ఆ! గురువుగారు ఏడుగురు మందే ఉన్నాము" అని చెప్పి అంటారనమాట. అనంగానే ఇంకప్పుడు "రండి లోపలికి అఘోరించాలిలే" అని ఇంకా ఆళ్ళందరిని లోపలికి పిలిచి, "నేనట్లా రాజభవనం దాకా వెళ్ళొస్తాను. తలుపులన్నీ యేసుకోండి" అని జెప్పి గురువుగారు బయటికెళ్ళిపోతారు. ఇంకా బయటికెళ్ళిపోంగానే వీళ్ళందరూ లోపలికొచ్చి వీధి తలుపేసుకోవాలి గదా! మామూలుగా. ఆ వీధి తలుపేసి, "గురువుగారు తలుపు లు అన్నారు. తలుపు అంటే ఇదొక్కటే. తలుపు లు అంటే లోపలున్న అన్ని తలుపులు వేసుకుంటూ వద్దాం" అని జెప్పి లోపల గదులకి తలుపులుంటాయి గదా! అన్నిటిని గడియబెట్టుకుంటూ వస్తారనమాట. అలా లోపల తలుపులు గూడా గడియబెడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక తలుపేమో సరిగ్గా రాదు. గట్టిగా గడియ పట్టదనమాట. దగ్గరకొచ్చే గడియ సరిగ్గా పట్టకపోయేటప్పటికి, "ఉండ్రా నేను బెడతాను. నేను తలుపు గడియ బెడతాను" అని జెప్పి ఆ తలుపుని కాస్త ఒకడు ఇలా గట్టిగా లాగి గుంజేటప్పటికి ఆ తలుపు కాస్త ఊడి వాళ్ళ మీద పడుతుందనమాట. ఇంక వెంటనే గురువుగారి భార్య ఉంటుంది గదా! ఆవిడ గబగబా పరిగెత్తుకుంటొస్తారు. "ఏంట్రా ఏమైంది?" అని జెప్పి. చూసేటప్పటికి తలుపు కాస్త ఊడిపోయి ఉంటుంది. "అయ్యయ్యయ్యో! బంగారం లాంటి తలుపే విరగ్గొట్టేసారు గదరా! మీకే పని చెప్పినా ఇలానే జేస్తారా? అసలు ఈ తలుపు జోలికెందుకొచ్చారు మీరు" అని జెప్పి ఇంక వాళ్ళని తిడుతూ ఉంటుందనమాట. తిడుతూ ఉంటే ఇంతలోకి వాళ్ళ అమ్మాయి ఉంటుంది గదా! పరమానందయ్య గారికి ఒక అమ్మాయి ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, "అమ్మా! అమ్మా! చూడవే ఇక్కడ బంగారు కాసులు గురుస్తున్నాయి" అని జెప్పి అంటుంది. అనంగానే చూసేటప్పటికి ఆ తలుపు ఊడిపోయిన ప్రదేశం నుంచి ఇంకా బంగారు కాసులు ఇట్లా జలజల రాలుతూ ఉంటాయన్నమాట. అంటే అదివరకటి వాళ్ళు ఇప్పటిలాగా బ్యాంకులు అవన్నీ లేవు గదా! అందుకని వాళ్ళు దాచుకోవడము, అట్లా ఏదైనా చెట్టు కింద గుయ్యి తవ్వి అందులో దాయడం, లేకపోతే ఇట్లా ఇళ్ళల్లో తలుపుల్లో పెట్టేసి బంగారము మూసేయడము అట్లా చేసేవాళ్ళనమాట. అలా ఎప్పుడో ఆ ఇల్లు ఎవరో ఆ బంగారు కాసులు దాచుకున్న బంగారు కాసులు వీళ్ళు తీసేటప్పటికి వీళ్ళకి దొరికినాయన్నమాట. పోన్లే తలుపు పోతే పోయింది. బంగారు కాసులు మీరు ఈ బంగారు కాసులు కురిపించారు మీరు అని జెప్పి మళ్ళీ పరమానందయ్య గారి భార్య శిష్యులందరిని మళ్ళీ మెచ్చుకుంటుందనమాట. అలా పరమానందయ్య శిష్యులు మొత్తానికి పరమానందయ్య గారికి పిల్ల పెళ్లి ఎలా చేయాలా అని చెప్పి వీళ్ళు కంగారు పడుతుంటే, వీళ్ళ వలన ఆ బంగారు కాసులు దొరికినాయి వాళ్ళకి. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.